తెలియజేస్తూ ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖపై చర్చ. చిర్రి బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్టీ సబ్ ప్లాన్ డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మినిస్టర్ గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్లో ఎస్టీలకు సంబంధించి సుమారు 24,908 కోట్లు కేటాయించినందుకు మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 2025-26 గత ఏడాదిలో ఎస్టీలకు సంబంధించి 8,158 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి ఊపిరిపోశారు అధ్యక్ష. అలాగే ఈ ఏడాది ఎస్టీ కాంపోనెంట్ కింద 9,190 కోట్లు కేటాయించి గతంతో పోల్చుకుంటే సుమారు 1,031 కోట్ల రూపాయలు పెంచి గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రోత్సహించారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో గిరిజనులు మోసం చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం పాటు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, గృహాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి అధ్యక్ష. అలాగే గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటు, ఉచిత హాస్టల్స్, భోజనం వంటి సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయి అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారాగా నాణ్యమైన ఉచిత విద్య, పోటీ పరీక్షల కోసం కోచింగ్ అవకాశాలు కూడా మన ప్రభుత్వంలో మెరుగుపడ్డాయి అధ్యక్ష. అలాగే పౌష్టికాహారం, గర్భిణీ మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య పథకాలు, ప్రత్యేక నిధులు మన ప్రభుత్వంలో అందరికీ కూడా బాగా అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA ద్వారాగా గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, హాస్టల్స్, రోడ్స్, త్రాగునీటి సౌకర్యాలు వంటివి చాలా అభివృద్ధి చెందాయి అధ్యక్ష. అలాగే గిరిజన భూరక్ష, అటవీ హక్కులు అమలుకు పరిపాలన మరియు ఆర్థిక మద్దతు పూర్తిగా లభించింది అధ్యక్ష. గిరిజన మహిళలకు స్వయం సహాయ సంఘాల ద్వారాగా రుణాలు, ఆదాయ వృద్ధి చాలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష. అలాగే కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు గృహ నిర్మాణానికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సాయం, PVTGS గృహ నిర్మాణాలకు అదనంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించాం అధ్యక్ష. అలాగే గిరిజన గూడాల్లో విద్యుత్తు పునరుద్ధరణ కోసం 84 చెంచు గిరిజన గూడాల్లో 2.22 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేశాం అధ్యక్ష. అలాగే 3.45 కోట్ల రూపాయలతో BSNL టవర్స్ ప్రతి ఏజెన్సీ గ్రామాల్లో డెవలప్మెంట్ సిగ్నల్స్ కోసం ఈ BSNL టవర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే బాబు జగజ్జీవన్ రాయ్ పథకం క్రింద 200 యూనిట్లు ఉచిత కరెంటు గిరిజన గూడాలకి అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే గిరిజన ప్రాంతాల్లో 1,005 కోట్ల రూపాయలు 1,069 కిలోమీటర్ల రోడ్లు మనం దిగ్విజయంగా పూర్తి చేసాం అధ్యక్ష. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య పథకం క్రింద గిరిజనులు కూడా అందరికీ అందించే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. అలాగే ITDL ద్వారాగా తాగునీటి సరఫరా ప్రణాళిక రూపొందించి పూర్తిగా గిరిజన గుడెల్లో తాగునీరు ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి గుడేళ్ళకి అందించే విధంగా తాగునీరు ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈరోజు స్త్రీ శక్తి పథకం అరకు, పాడేరు వంటి గిరిజన గుడేల్లో కూడా ఈ ఉచిత బస్సును కూడా అమలు చేసాం అధ్యక్ష. అలాగే ఈరోజు మన NDA కూటమి వచ్చిన తర్వాత గిరిజన గూడాలకు సంబంధించి ప్రత్యేకించి ప్రతి గ్రామంలో రోడ్లు పోసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో గ్రామాల్లో రోడ్లు పోసాం అధ్యక్ష. అలాగే గత వైసీపీ హయాంలో గిరిజనులకు చాలా ద్రోహం జరిగింది అధ్యక్ష. 16 సంక్షేమ పథకాలు గిరిజనులకు తీసివేశారు అధ్యక్ష. అలాగే జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా గిరిజనులకి అన్యాయం చేశారు అధ్యక్ష. అలాగే గిరిజనులకు చెందినటువంటి 3.5 లక్షల ఎకరాలని ఈరోజు వారు గత ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలాగా గత ప్రభుత్వాలు గాలి వదిలేసినటువంటి గిరిజనులందరినీ కూడా ఈరోజు మన NDA కూటమి వచ్చిన తర్వాత మంచి బడ్జెట్తో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే
పల్నాడు జిల్లాలో బొల్లపల్లి మండలంలో ఎస్టీలు సుమారు 30,000 మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడ వారు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తే ఎస్టీలు ఇంకా చదువుకోవడానికి మంచి వెసులుబాటు కల్పిస్తుందని తమ ద్వారాగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీమతి తోయక జగదీశ్వర్ గారు.